ఆయన కుమారుడైనటువంటి బండి భగీరథ్ని యాంటోన్ రెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను పోలీస్ వాళ్లకు ఎస్వటి పోలీస్ వాళ్లకు సరెండర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పియాస్కి తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. 29th మే వరకు రిమాండ్ విధించడం జరిగింది. ఇవాళ రాత్రి 8:15 బండి సంజయ్ గారి సూచన మేరకు ఆయన కుమారుడైనటువంటి బండి భగీరథ్ని యాంటోన్ రెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను పోలీస్ వాళ్లకు ఎస్వటి పోలీస్ వాళ్లకు సరెండర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పియాస్కి తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. 29th మే వరకు రిమాండ్ విధించడం జరిగింది. ఇవాళ రాత్రి 8:15 సార్ మీ ఛానల్లో మరియు అన్ని యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలో ఏవైతే విజువల్స్ మీరే ప్రసారం చేశారో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వీ హ్యావ్ విత్ ప్రొఫౌండ్ అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఓవర్ ది జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ హ్యావ్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు ది పోలీస్. మేము పోలీస్ వాళ్ళు మీ విజువల్స్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ దట్ మేము సరెండర్ అయ్యామని చెప్పాము. ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దట్. అంటే పోలీసులు పికప్ చేసి తీసుకుపోతున్నట్టు కనబడుతుంది. దాంట్లో బండి భగీరథ కార్ ఎక్కుతున్నట్టు కనబడుతుంది కదా, దాన్ని మీరు సరెండర్ మీరు చెప్తున్నారు, పికప్ అని వాళ్ళు చెప్తున్నారు. పోలీసు కూడా అఫీషియల్ గా మేము అరెస్ట్ చేసామని చెప్పారు. మీరు ప్లే చేసిన వీడియోస్ ని ప్లీజ్ రీచెక్. యూ విల్ హ్యావ్ ఎవ్రీ ఎవిడెన్స్ విచ్ షోస్ దట్ వీ వాలంటరీ సరెండర్ టు ద పోలీస్. సరెండర్, అరెస్ట్ అనేది పక్కన పెడదాం. అసలు నిజంగా ఈ కేసు సంబంధించి మీరు ఎలాంటి ఆధారాలు పోలీసులకు ఇచ్చారు, ఏం జరిగింది? సార్ ఏదున్నా అని ఇప్పుడు చెప్పలేము. దిస్ ఇస్ వెరీ ఎర్లీ స్టేజ్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ తర్వాత ఏం చేయబోతున్నాము అనేది పోర్టు వాళ్ళకి సమర్పిస్తాము. మేము అది సమర్పించిన తర్వాత మీకే తెలుస్తుంది. మీరు చూస్తే ఏదైతే 2 రోజుల్లో విచారణకు వస్తాం, ఆధారాలు తీసుకొని వస్తామని చెప్పారు, మెయిల్ పంపించారు, పోలీసులు యాక్సెప్ట్ చేశారు. కానీ విచారణ రాకుండా మీరు బెయిల్ వెళ్ళింది మధ్య. మీకు ఆల్రెడీ యు నో ద రిప్లై. మేము పోలీసు వాళ్ళకి పంపించిన రిప్లై మొత్తం మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. ఆల్రెడీ బెయిల్ పిటిషన్ ఈస్ బీన్ పెండింగ్ ఫర్ హియరింగ్. ఉన్న సందర్భంగా మేము మాకు టైం కోరాము. ఆ టైం ప్రకారము with full confidence over the investigation and the judicial system, we have surrendered ourselves. తప్పు చేయలేని చెప్తున్నారు, కానీ తప్పు చేసినట్టు మీరు పూర్తి ఆధారాలు అక్కడ అలిగేషన్స్ ఏమున్నప్పటికీ మేము కోర్టులో మొత్తం ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేస్తాము, ట్రయల్ ప్రాసెస్ ని ఫేస్ చేస్తాము. అలిగేషన్స్ ప్రూవ్ కాకుండా మేము ఇన్నోసెంట్ గా బయటకు వస్తాం. బెయిల్ ఏమైనా చేస్తున్నారు? డెఫినెట్ గా ఇస్తాం. బండి భగీరథ సంబంధించిన న్యాయవాది మనతో అరెస్టా లొంగుబాటు అనేది పక్కన పెడితే మేము పూర్తిగా కాన్ఫిడెన్స్ గా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా బెయిల్ సంబంధించి కూడా మేము దాఖలు చేయబోతున్నాం. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు కూడా ఇప్పుడు రివీల్ చేయలేము. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే పోలీసులు అడిగారో వాటి సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వడం జరిగింది. ఫర్దర్ గా ముందుకు వెళ్తాము కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ 29th వరకు రిమాండ్ బండి భగీరథకు విధించడానికి చెల్లపల్లి జైలుకి అటు తరలించారు. అయితే ఫర్దర్ గా చూస్తే ఒక బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు అధికారులు చెప్తున్నారు, ఏది న్యాయవాది చెప్తున్నారు. మరో చూసినట్లయితే పోలీసులు కూడా మేము విచారించేందుకు అది అరెస్ట్ చేసిన తర్వాత ఒక 2 గంటల మాట సమయం దొరికింది కాబట్టి అతను విచారించేందుకు సమయం కావాలి, ఎందుకు తమ కస్టడీ కావాలని చెప్పి కోరే పిటిషన్ రేపు కూడా పోలీసులు దాఖలు చెబుతారు. అంటే మండే రోజు దాఖలు చెబుతున్నారు. ఒక వారంలో పాటు తమ కస్టడీకి అటు బండి భగీరథ ఇస్తే పోలీసులు విచారిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మైనర్ బాలకృష్ణ స్టేట్మెంట్ లో మొత్తం 3 రకాలుగా స్టేట్మెంట్లు ఉన్నాయి. అంతకంటే 3 చోట్ల ఒకే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇద్దరు పోలీసు అధికారుల దగ్గర 2 స్టేట్మెంట్లు, అటు మేజిస్ట్రేట్ వద్ద ఒక స్టేట్మెంట్ ఉంది. మొత్తం 3 స్టేట్మెంట్ సంబంధించి కూడా పూర్తి వివరాలు బండి భగీరథ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అటు కస్టడీ కావాలని కూడా కోరే అవకాశం
పోలీసుల నుంచి వస్తుంది. ఈ సంబంధించి చూస్తే ఇప్పుడు 6 నెలల కస్టడీ కావాలని కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అయితే మరోవైపు బండి భగీరథ తరపున న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బండి భగీరథ్ కు రిమాండ్ విధించారు మేడ్చల్ మెజిస్ట్రేట్. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అంతకుముందు బండి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ స్టేషన్లో 2 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. ఆ తర్వాత మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత జడ్జి ముందు హాజరుపరచగా ఈ నెల 29వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాగా భగీరథ్ ను తామే పోలీసులకు అప్పగించామని చెప్తున్నారు అతని తరపు న్యాయవాదులు. తాము ఎస్ఓటీ పోలీసులకు భగీరథ్ ను అప్పగించగా వాళ్లు పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారని తెలిపారు. భగీరథ్ బెయిల్ కోసం పిటిషన్ వేస్తామని చెప్తున్నారు అతని తరపు న్యాయవాదులు.